హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే కప్ కేక్స్ అనమాట. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. దీన్ని జల్లించుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 యాలకులు, అదే కప్పుతో అరకప్పొచ్చి చక్కెర, దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందామండి. ఇప్పుడు ఈ పౌడర్‌ని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. తర్వాత అదే కప్పుతో పావు కప్పొచ్చి పచ్చి కొబ్బరి, దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఉండే విధంగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీన్ని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందామండి ముందు. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పాలు పడతాయండి. చెక్ చేసుకుంటా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము. ఒక కప్పు పాలు కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. పిండి కన్సిస్టెన్సీ వచ్చి మనకి గట్టిగానే ఉండాలండి. పలచన కాకూడదు. ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు చక్కెర, పావు కప్పొచ్చి పచ్చి కొబ్బరనమాట. ఉండలేమి లేకుండా మంచిగా కలిపేసుకుందాము. మొత్తం పాలన్నీ వేసి కలిపేసానండి నేను. మళ్ళీ మిగిలిన పాలు వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. నానుతుందండి పిండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని, ఒక 2 చిటికెలు వంట సోడా, ఒక్క పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా నిమ్మరసం వేసుకుందామండి. చూసారుగా చక్కగా యాక్టివేట్ అవుతుందనమాట వంట సోడా అనేది. మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇది వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చక్కగా మంచి స్పాంజీగా వస్తాయన్నమాట కప్ కేక్స్ అనేది. ఇంక ఎగ్ కానీ, పెరుగు కానీ ఏమీ లేకుండా నెయ్యి కూడా వేసుకోలేదండి. నూనె కానీ, నెయ్యి కానీ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నానండి. దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నామనమాట. సగం కంటే కొంచెం పైకి వేసుకుందామండి పిండి. ఉడికేటప్పటికల్లా మనకి పైదాకా వచ్చేస్తుంది. ఒకసారి మంచిగా ట్యాప్ చేసుకుందాము. ఇప్పుడు పైన కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పలుకులు వేసుకుందాము. మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత నల్ల నువ్వులు వేశాననమాట. ఇంకా మీకు నచ్చిన నట్స్ ఏదున్నా కూడా వేసుకోవచ్చనమాట. సీడ్స్ కానీ, నట్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. చూడటానికి బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. అలానే ఒక మంచి హెల్తీ రెసిపీ కూడా అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి, ఈవినింగ్ టైంలో తినటానికి కానివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి హెల్తీ రెసిపీ. ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకొని కింద చాంబర్‌లో నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా రెడీ అయిపోతుంది. చూడండి 10 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిందనమాట. ఒక 2 నిమిషాల పాటు ఆగిన తర్వాత దీన్ని రిమూవ్ చేసుకుందామండి. చక్కగా వచ్చేస్తుంది అతుక్కోకుండాను. చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చనమాట.
ఒక 20 మినిట్స్‌లో రెడీ అయిపోతుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి చాలా సాఫ్ట్‌గా అనమాట. ఎక్కడ పచ్చితనం లేకుండా చూసారు కదా! ఎంత చక్కగా మనకి స్పాంజ్ లాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.